ఒకప్పుడు పచ్చని పొలంలో ఒక చిన్న చీమ మరియు గొల్లభామ నివసించేవి. గొల్లభామ మాత్రం పాడుతూ, నాట్యం చేస్తూ, తన చిన్న ఫిడెల్ వాయిస్తూ ఆనందిస్తూ నువ్వు ఎందుకు అంత కష్టపడుతున్నావు అని నవ్వింది. అప్పుడు చీమ గొల్లభామను ఇలా హెచ్చరించింది, వర్షాకాలం వస్తుంది. మనం సిద్ధంగా ఉండాలి. కాని గొల్లభామ ఇంకా ఆడుతూ పాడుతూ అలాగే ఉంది. చీమ కష్టపడి ఆహారం సేకరించి బలమైన ఇంటిని కట్టింది, వర్షాకాలం కోసం సిద్ధమైంది. ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. చల్లటి గాలులు వీచాయి, మంచు కురిసింది. పొలం మొత్తం తెల్లగా మారింది, ఆహారం లేకుండా పోయింది. గొల్లభామ ఒక ఆకు కింద వణుకుతూ ఆకలితో బాధపడుతూ ఉంది. అప్పుడు దానికి చీమ దాచుకున్న ఆహారం గుర్తుకు వచ్చి చీమ ఇంటి తలుపు తట్టింది. నాకేమీ తినేందుకు లేదు, దయచేసి కొంచెం ఇస్తావా అని మృదువుగా అడిగింది. మనసున్న చీమ తన ఇంట్లోకి ఆహ్వానించి గొల్లభామకు వేడిగా ఉండే చోట కూర్చోపెట్టి, చలి తగ్గడం కోసం మంట కూడా వేసుకుని వేడి వేడిగా ఆహారాన్ని తింటూ ఇద్దరూ ఎంతో ఆనందంగా గడిపారు. గొల్లభామ కృతజ్ఞతతో ఇలా చెప్పింది, ఇంక నుండి నేను కూడా నీతో పాటు కష్టపడతాను. చీమ నవ్వుతూ ఇలా అంది, ఆటలు ఆడటం, పాటలు పాడడం మజాగా ఉంటుంది. కాని రాబోయే రోజు కోసం ఆహారం సిద్ధం చేసుకోవడం తెలివి. ఆ రోజు నుండి వారు కలిసి పనిచేశారు, కలిసి ఆడారు. ఎందుకంటే గొల్లభామ కూడా ముందుగానే సిద్ధం కావడం నేర్చుకుంది.